హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోటార్ థియరీ. ఆటోమేటిక్ కార్ కొన్నారా లేదా కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి, మొత్తం మీకోసమే. చాలామంది ఆటోమేటిక్ కార్ ఓనర్ తెలియకుండా కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు. ఈ మిస్టేక్స్ వల్ల డ్రైవింగ్ కంఫర్ట్ తగ్గడం మాత్రమే కాదు, లాంగ్ టర్మ్లో వెహికల్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. కాబట్టి ఈరోజు 7 ఇంపార్టెంట్ ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ టిప్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టిప్ నెంబర్ 1, ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ చేస్తున్నారా? ఆర్ మార్నింగ్ కార్ స్టార్ట్ చేసిన వెంటనే యాక్సిలరేటర్ ఇస్తున్నారా? ఇంజన్ స్టార్ట్ అయ్యాక ఇంజన్ ఆయిల్ అన్ని ఇంజన్ పార్ట్స్కి సర్క్యులేట్ అవ్వడానికి కొన్ని సెకండ్స్ టైం పడుతుంది. అందుకే ఇంజన్ స్టార్ట్ అయ్యాక అప్రాక్సిమేట్లీ 20 to 30 సెకండ్స్ వెయిట్ చేసి స్మూత్గా డ్రైవ్ స్టార్ట్ చేయండి. ఎస్పెషల్లీ కోల్డ్ మార్నింగ్స్లో ఇది ఇంకా బెటర్ ప్రాక్టీస్. ఇంజన్ని అన్నెసెసరీ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. నౌ కమింగ్ టు టిప్ నెంబర్ 2, స్టీరింగ్ని స్టేషనరీగా తిప్పుతున్నారా? కార్ కంప్లీట్గా స్టాప్లో ఉన్నప్పుడు స్టీరింగ్ని రిపీటెడ్గా ఫుల్ లాక్ వరకు తిప్పడం అవాయిడ్ చేయండి. పవర్ స్టీరింగ్ సిస్టమ్ మీద అన్నెసెసరీ ప్రెషర్ క్రియేట్ అవ్వచ్చు. టైర్స్ మీద ఫ్రిక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కార్ కొంచెం మూమెంట్లో ఉన్నప్పుడే స్టీరింగ్ టర్న్ చేయండి. ఈ సింపుల్ హ్యాబిట్ వల్ల మీ కార్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. నౌ కమింగ్ టు టిప్ నెంబర్ 3, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డ్రైవ్ నుండి న్యూట్రల్కి చేంజ్ చేస్తున్నారా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 30 సెకండ్స్ వెయిట్ చేస్తే న్యూట్రల్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. షార్ట్ సిగ్నల్స్లో డ్రైవ్ మోడ్లోనే బ్రేక్ హోల్డ్ చేయొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ దానికోసమే డిజైన్ చేశారు. కానీ రైల్వే క్రాసింగ్ లాంటి లాంగ్ వెయిటింగ్ సిచ్యువేషన్స్లో న్యూట్రల్ యూజ్ చేయొచ్చు. డైలీ ఎవ్రీ సిగ్నల్ దగ్గర న్యూట్రల్ వేస్తూ ఉండాల్సిన అవసరం అయితే లేదు. నౌ కమింగ్ టు టిప్ నెంబర్ 4, పార్కింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా పీకి షిఫ్ట్ చేస్తున్నారా? కార్ని స్టాప్ చేసి డైరెక్ట్గా పార్కింగ్ వేస్తే వెహికల్ కంప్లీట్ వెయిట్ పార్కింగ్ పాల్ మీద పడవచ్చు. అసలు కరెక్ట్ మెథడ్ ఏంటంటే స్టెప్ 1, బ్రేక్ని హోల్డ్ చేయండి. స్టెప్ 2, న్యూట్రల్కి మార్చండి. స్టెప్ 3, హ్యాండ్ బ్రేక్ వేయండి. స్టెప్ 4, బ్రేక్ రిలీజ్ చేయండి. స్టెప్ 5, మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేయండి. స్టెప్ 6, ఇప్పుడు న్యూట్రల్ నుండి పార్కింగ్ మోడ్లోకి చేంజ్ చేయండి. ఈ సీక్వెన్స్ ఫాలో చేస్తే ట్రాన్స్మిషన్ మీద అన్నెసెసరీ లోడ్ పడదు. నౌ కమింగ్ టు టిప్ నెంబర్ 5, ఆటోమేటిక్ కార్ క్రీప్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఆటోమేటిక్ కార్ బ్రేక్ రిలీజ్ చేస్తే కార్ స్లోగా ముందుకు మూవ్ అవుతుంది. చాలామంది కార్కి ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు, కానీ అది యాక్చువల్లీ డిఫెక్ట్ కాదు, దాన్ని క్రీప్ ఫంక్షన్ అంటారు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో లేదా స్లో మూమెంట్ సిచ్యువేషన్స్లో చాలా యూస్ఫుల్ ఫీచర్ అవుతుంది మనకిది. నౌ కమింగ్ టు టిప్ నెంబర్ 6, ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. డ్రైవింగ్ సేఫ్టీలో ఓఆర్విఎం రోల్ చాలా ఇంపార్టెంట్. మిర్రర్ని ఎలా సెట్ చేయాలంటే మిర్రర్లో కొంచెం అంటే 10 to 20% మాత్రమే మన వెహికల్ బాడీ కనిపించాలి. మిగతా ఏరియా మనకి బ్యాక్ సైడ్ క్లియర్గా కవర్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనివల్ల మనకి బ్లైండ్ స్పాట్స్ రెడ్యూస్ అవుతాయి. సో మనకి కూడా డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. నౌ కమింగ్ టు ద లాస్ట్ టిప్ నెంబర్ 7, డ్రైవింగ్ కార్ని రివర్స్ గేర్కి షిఫ్ట్ చేసే కంప్లీట్ ప్రాసెస్ ఎలానో తెలుసుకుందాం. డ్రైవ్ నుంచి రివర్స్కి లేదా రివర్స్ నుంచి డ్రైవ్కి షిఫ్ట్ చేసే ముందు కార్ కంప్లీట్గా స్టాప్ అవ్వాలి. అంటే మీ రీడింగ్ కంప్లీట్గా జీరోలో ఉండాలి. రోలింగ్ మోషన్లో గేర్ షిఫ్ట్ చేయడం ట్రాన్స్మిషన్ మీద అన్నెసెసరీ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి కార్ కంప్లీట్గా స్టాప్ అయిన తర్వాతే గేర్ షిఫ్ట్ చేయండి. ఈ సింపుల్ హ్యాబిట్ ఎక్స్పెన్సివ్ రిపేర్స్ని అవాయిడ్ చేస్తుంది. ఇవి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసిన 7 ఇంపార్టెంట్ ఆటోమేటిక్ కార్ టిప్స్. ఈ సింపుల్ హ్యాబిట్స్ మీ డ్రైవింగ్ని సేఫర్గా, మీ వెహికల్ లైఫ్ని బెటర్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనుకుంటా. ఇలాంటి ప్రాక్టికల్ ఆటోమొబైల్ నాలెడ్జ్ కోసం మోటార్ థియరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలానే కామెంట్లో నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో చెప్పండి. అంటిల్ దెన్, డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. దిస్ ఈస్ మోటార్ థియరీ.